అది ఉదయాలు పొగట్లు జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మకి సద్గురు వెంకటపతి రాజేంద్ర వారికి వారి యొక్క పాత్రలకు నమస్కరించుకుంటూ పున్నారెడ్డి గురువు గారు వేమన్న గారికి నమస్సులు, వెల్లైనాయన గారు ఈ యొక్క ఆశ్రమ పీఠాధిపతులైనటువంటి నాసరీ గురువు గారు వారి దంపతులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు వెల్లైనాయన గారు బాగా సరదాగా ఎక్కడ మీకు ఇబ్బంది లేకుండా బోరు పట్టుకుని ఉండటానికి బాగా సరదాగా చెప్పడం జరుగుతుంది. వాస్తవానికి సబ్జెక్ట్ అనేది చాలా గొప్పగా ఉంటుంది, కానీ మనం ఒక 5-10 సత్సంగాలు ఒక వరుసగా చేస్తూ ఉన్నాం అనుకోండి రోజువారీగా. ఇక ఏముంటుందంటే ఎక్కువ విన్న పదాలే ఉంటా ఉంటాయి. మీరు కొత్తగా ఏముంటాయి, ఏమి చెప్పినా ఎడిగిప్పి చెప్పినా మంచి పదాలు కొన్ని, చెడ్డ పదాలు కొన్ని, అంటే చేయాల్సినవి కొన్ని, చేయకూడదు కొన్ని. సత్యము, ధర్మము, ప్రేమ, కరుణ ఈ రకమైనటువంటి అన్ని మంచి పదాలు, ఇట్లా చెడు పదాలు కొన్ని ఉంటాయి. ఇవి మనం డిబేట్ చేసుకుంటాం. కానీ ఎంతసేపు తిప్పి చెప్పినా అవే చెప్పాలి. భగవంతుడు, పరమాత్మ, కృష్ణుడి పేరు మీద, రాముడి పేరు మీద, శివుడి పేరు మీద, భగవతత్వాన్ని వాళ్ళ పేరు మీద చెప్పాలి. ఇదే ఇంతకంటే మనం చూడడానికి ఏమున్నది? లేదు ఇంకొక మతస్థుడు ఇంకొక ఆయన పేరు మీద చెప్పవచ్చు. ఏం చెప్పినా చెప్పేది అదే. కానీ మనకు ఒక 4-5 సత్సంగాలు చేసిన తర్వాతే ఇక పదాలు రోజు ఎన్న పదాలేగా అనిపిస్తుంటున్నాం. ఇప్పుడు జనరల్గా మనందరూ పాటలు నేర్చుకునేటప్పుడు మీ అందరికీ తెలిసింది, బయట కూర్చొని పాడే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే పాట బాగుంది అనుకుంటారు, ఇక్కడ వాళ్ళకి సంబంధం లేదు. కానీ పాడాలని వచ్చిన వాళ్ళు కూర్చుంటారు చూడండి, వాళ్ళు పాడుతుంటే వాళ్ళు తాళం పోతారు. పాడుతుంటే శృతి కిందకి పైకి లయబద్ధం ఎలా అన్నదో వాళ్ళకి తెలియదు. అవన్నీ జనరల్గా ఉన్నప్పుడు ఏం పాడొచ్చుగా బాగుందిగా అనుకుంటాం, కానీ పాడే వాళ్ళకి తెలిసిద్ది దానిలో ఎలా పాడుతుంటే మనం ఎలా ఫెయిల్ అవుతామో అనేది మనకు తెలిసిద్ది. అందుకే ఈ ఆధ్యాత్మిక సాధనలో కూడా నిజంగా సత్సంగం అనేది చాలా అదృష్టం, వరం. ఎందుకంటే విలువైనటువంటి చాలా గొప్ప పదాలు అమ్మా. నాకు చాలా పదాలు అసలు బజార్లో మాట్లాడబుద్ది కాబట్టి మంచి, ఎందుకంటే వారికి ఆ పదం విలువ తెలియదేమో. నేను మాట్లాడే మాట నాకు చాలా విలువైనది, ప్రామాణికమైనది, ప్రాణం పెట్టి మాట్లాడుతాను. ఇట్లాంటి మాట ఆడబడితే ఆడ మాట్లాడబడుతాను. నేను చాలా విషయాలు మాట్లాడటం కూడా మానేశాను మధ్య. అట్లాంటి పదాలు మనకి పైసా ఖర్చు లేకుండా చక్కగా వచ్చి కూర్చొని గురువులు చక్కగా 5 మంచి విషయాలు మనం బోధిస్తామంటే ఇన్న పదాలలాగే ఉన్నా మనకు తెలిసి సాధన చేస్తే గొప్ప మార్పులు పొందుతాం. లేదు లేకపోయినా కూడా మన కర్మ సిద్ధాంతం ప్రకారం ఎన్నది ఊరుకోదు, వదిలిపెట్టదు. అది ఏదో రకంగా నిన్ను ఒక దరికి చేర్చడానికి ప్రయత్నం జరుగుతుంది. అందుకని మనం దీనికి కావాల్సిందల్లా ఏమిటయ్యా అంటే అభ్యాసం, సాధన. మనకు భగవద్గీత కూడా బాగా స్పష్టం చేసింది. సాధన అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు పాట ఇలా మనం చెప్పుకున్నట్టుగా పాడు బయట కూర్చొని వినేవాళ్ళకి వాళ్ళకి ఏం పెద్దగా రోజు ఎన్న వింటారు, ఆనందపడతాం, అంతవరకు అయిపోతుంది. కానీ అది తను పాడాలంటే దానికి రకరకాల సాధన చేయాలి, నేర్చుకోవాలి, చాలా కష్టపడాలి. ఎన్ని నేర్చుకున్నా ఫెయిల్ అవుతా ఉంటాం, అనుకున్నట్టుగా పాడలేము. అవన్నీ చాలా కష్టపడితే కానీ ఆ స్థాయికి రాము. అట్లా ఈ ఆధ్యాత్మిక జీవితం కూడా ఇవి మనం తాత్కాలికంగా మనం ఏదో కథలు చెప్పుకొని ఏదో లేచిపోయే మాటలు కాదు. ఇవి మా జీవితాలు. మేమందరం అందులో ఉంటూ మీ అందరూ కూడా అలా తయారు చేస్తే మనం 10 మంది, మనం ఎందుకంటే 100,000 మందిని నేను కూడా అంత ఆశించట్లు, అంతమంది రావాలి, అంతమంది వినాలి, ఇదేదో ఒక మార్పులు చేయాలి. ఎందుకంటే వ్యాస మహర్షి చెప్తుంటే మహాభారతం రాసింది విఘ్నేశ్వరుడు ఒక్కడే. అలాగే మనకి కృష్ణుడు బోధ ఎన్నది కృష్ణుడు అర్జునుడు ఒక్కడే కదా. ఈ రకంగా మహాత్ముల బోధ ఒక్కొక్కళ్ళే ఇన్ని బ్రహ్మంగారు అంత తత్వం ఉంది, సిద్ధయ్యకి ఒక్కరికే చెప్పాడు కానీ మొత్తం ఇది కొంతమందికి చెప్పిన అర్థమైంది ఆయనకే కదా. ఇట్లా మనకి కొద్ది మందితో చెప్పిన బోధ అయినా ఆచరణ వల్ల అంత గొప్పగా రావడానికి అవకాశం ఉంది. దీనికి ముఖ్యంగా సాధన అనే పదం అర్థం ఏమిటంటే ఏదైతే నువ్వు అనుకుంటావన్నో దానికి నువ్వు రోజువారీగా దగ్గరగా జరిగి అది నువ్వుగా మారాలి. అంటే దానికి ఇందాక మనకు చెప్పినట్టుగా శ్రవణాదులు. ఏమిటి శ్రవణాదులు అంటే శ్రద్ధగా వినటం. వినేవాళ్ళ మనసు ఎట్లా ఉండాలంటే శ్రద్ధ ఉండాలి, అందులో దాంట్లో ఉత్సాహం ఉండాలి. అంటే నిరుత్సాహం ఉండకూడదు, ఏదో చదువుతుండగా వింటున్నాం అనుకుంటే కుదరదు. ఇది ఎలా కత్తి మీద సాములాగా సత్సంగం అనేది అంత ప్రాధాన్యమైన, అంత ప్రామాణికమైనటువంటి మాటలు. నువ్వు అవి అంత సత్యం, పరమాత్మ సత్యాలు అవి ఉంటాయి. ఆ పదాలన్నీ నువ్వు వాటిని పరిశోధన చేస్తే
నువ్వు శ్రద్ధగా వింటాం, విన్నదానిని 1కి 10 సార్లు ఏమై ఉన్నదని డబుల్ ఫిల్టర్లు వేసుకొని వాటిని నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు అంతా చూసుకోవాలి. ఇవాళ మనం సత్సంగానికి వెళ్ళిను, గురుగారు చెప్పినటువంటి మాటలు నిజమైతే ఎంతవరకు నిజం అనేది మనం ఆలోచన చేసి తర్వాత దాన్ని నిధిధ్యాసం అంటే నిధి అది, దానిని నువ్వు ఆచరించాలి. అంటే జీర్ణం చేసుకోవటం అంటే మనం తీసుకున్నటువంటి ఆహారాన్ని సేవించి దాన్ని మన బాడీ మొత్తం దాన్ని ఆరోగ్యం చేసుకొని దేహంలో మారిపోతుంది. అంటే అది నేను ప్రత్యేకించి లేకుండా మారిపోతుంది. అలా మారాలంటే దాన్ని ఆ రకంగా చేసేటువంటి 3 పద్ధతులను కలిపి శ్రవణాదులు అని నేను చెప్పడం జరిగింది. దానికి తర్వాత త్రికరణ శుద్ధి, ఇవన్నీ సాధనకి పనికొచ్చే మాటలు అన్నమాట. త్రికరణ శుద్ధి ఏమిటి? త్రికరణం అంటే 3: నువ్వు ఆలోచించే విధానం, నువ్వు మాట్లాడే పద్ధతి, నీ ఆచరణ. ఈ 3 ఒకటిగా ఉంటే లోకం అతన్ని మెచ్చుకుంటుంది, అతన్ని అనుసరిస్తుంది ఖచ్చితంగా. కానీ ఇవాళ మీరు చాలా మందిని చూసుకోండి, మాట్లాడే మాటలకి, ఉన్న ఆలోచనలకి, చేసే పనికి పొంతం లేదనుకోండి, అతన్ని లోకం మెచ్చదు. డల్లు పుచ్చకాయ మాటలు, డంబాకోరి మాటలు, ఈ పదాలన్నీ మనం వింటా ఉంటాం. అంటే ఆ మాటని, ఆ మనిషిని ఎవరు కూడా లోకం మెచ్చడానికి కుదరదు, అతన్ని అనుసరించాలి కాదు. అందుకనే త్రికరణ శుద్ధి అంటే సత్య అనుష్ఠానమే. ఎవరైతే త్రికరణ శుద్ధిగా జీవితాన్ని అందులో నడిపిస్తారో నువ్వు సత్యాన్ని ఆచరిస్తున్నట్టే అని మహాత్ములు మనకు తెలియజేశారు. అట్లాంటి త్రికరణ శుద్ధి అనేది చాలా ముఖ్యం. ఇవాళ మనం కొద్ది జీవితాలను నేనే పెద్దగా చెప్పాలి కాదు, కొద్ది జీవితాల్లోనే ఈ మధ్య ఒక 3-4 ఏళ్ల క్రితం నుంచే మేము కుటుంబం బాగుంటా, పిల్లలు మేమంతా బాగుంటా, ఆర్థికంగా ఉన్నదాంట్లో ఇబ్బంది లేకుండా ఉంటా, మనం హాయిగా ఉంటా, దైవ కార్యక్రమాల్లో ఉంటా, ఏ చెడ్డ దుర్వ్యసనాలకు మనం పోకుండా, లోకంలో సంఘంలో గౌరవంగా బ్రతుకుతా, నువ్వు పలానాయన భార్య వెంట ఆమె గౌరవాన్ని పొందుతా ఉంటే, ఇవాళ కొంతమంది మహిళలు వీళ్ళ రహస్యం ఏదో ఉంది, వీళ్ళు శివాలయానికి పోతారు, శివుని సాన్నిధ్యంతో బతుకుతున్నారు, దైవికమైనటువంటి వాతావరణంలో జీవిస్తా ఉన్నారు, వీళ్ళు బాగున్నారు అని చెప్పి కొన్ని కుటుంబాలు, అంతకుముందు వాళ్ళు మన భక్తులే, వాళ్ళే వేరే కాదు, కానీ అంతకుముందు అంతగా ప్రాధాన్యత లేదు వాళ్ళకి. కానీ వాళ్ళ ఇళ్ళల్లో పూజ చేసుకుంటానికి ప్రాధాన్యత పెరిగింది. మా శివాలయానికి ప్రతి వారం, మేము పోవట్లే ఇప్పుడు మాకు తీరిక లేక, కానీ ప్రతి వారం మహిళామూర్తులు శివాలయానికి పెంచనే వెళ్తాం. కారణం ఏమిటి? ఆ లాభం మనం పొందినమని వాళ్ళకి తెలిసింది ఆచరణ ద్వారా. ఇట్లా ఈ యొక్క త్రికరణ శుద్ధి అనేది మనం మాట్లాడే ఇవన్నీ, ఇప్పుడు గురువు మాటలు మనకి ఎందుకు అంత బాగుంటాయి చెప్పండి? వాళ్ళల్లో త్రికరణ శుద్ధి, సత్య అనుష్ఠానం ఉంది కాబట్టే మనకి ఆ యొక్క విధానాన్ని మనం వినబుద్ధి అవుతుంది. ఎంత చెప్పినా మనకి అర్థం కాకపోతే మనకు అర్థం కాలేదనుకుంటాం, కానీ గురువు గారు బాగా చెప్పలేదని అనలేము. ఎందుకంటే ఆయన చెప్పిన మాట కరెక్టే, కానీ మనం అందుకోలేకపోయింది. అలాగే క్రమశిక్షణ, ఇది చాలా ముఖ్యమైనటువంటిది. క్రమశిక్షణ ఏమిటి? క్రమశిక్షణ అనేది స్వధర్మ అనుష్ఠానం. నువ్వు క్రమశిక్షణ నీ జీవితంలో రోజు టైం టేబుల్ పెట్టుకోండి. ఈ టయానికి లేవాలి, ఈ టయానికి పని చేయాలి, ఈ టయానికి ఇక్కడ ఉండాలి, ఈ ఆశ్రమం ప్రతి శనివారం మీరు అనుకోండి. ఎన్నిసార్లు ఫెయిల్ అవుతారో మీరే చూడండి. ఏది ఏమైనా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా 2వ తారీఖు 7 గంటలకు నేను ఈ ఆశ్రమంలో ఉండాలని మీరు ప్రమాణంగా అనుకోండి. కానీ రాలేదు, ఎన్నో కష్టాలు ఉంటాయి. ఎంత కష్టం ఆచరిస్తే తెలిసిద్ది ఇవన్నీ. ఎందుకంటే నేను సోమవారం ఏది ఏమైనా ఖచ్చితంగా గుడిలో ఉండాలి అనేది ఒక ప్రామాణికం. ఒక 14-15 సంవత్సరాలు. ఒకవేళ నేను ఏదన్నా ఇట్లాంటి కార్యక్రమాలకు అప్పుడు మేము వచ్చేవాళ్ళం, నేనేం చెప్పపోయాను, కానీ వచ్చినా కూడా సోమవారం స్వామివారికి ఒక నమస్కారం పెట్టుకొని ఆ తెగకుండా బంధం అలా వచ్చేవాళ్ళం. అంత క్రమశిక్షణ అనేది అంత పాటించాలి. అట్లా మీరందరూ కూడా ఈ యొక్క క్రమశిక్షణ అనే దాంట్లో వ్యక్తిగత జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో మీరు దేనికి ఎంత విలువిస్తే, ఎంత టైం ఇస్తే, ఇప్పుడు మనకి పాటలే తీసుకోండి, గురువు గారు రాగానే 9 దాకా పాటలు పాడాలి. టైం సిస్టమ్ అనమాట. 9 నుంచి 10-10:15 దాకా మనం ఉన్న టైంలోనే, ఇప్పుడు గంట కాదు 4 గంటలు ఆయన చెప్పగలడు, 2 గంటలు ఏం చెప్పగలరు, అందరం చెప్పగలుగుతాం. కానీ ఆ గంటలోనే తలా 10 నిమిషాలు 15 నిమిషాలు అందరం గౌరవార్థం తలా 4 ముక్కలు మాట్లాడుకొని అందరూ సంతోషంగా ముఖాలు చూసుకొని, ఎన్ని వేల మంది 10 మంది ఉన్నా కూడా ఒకసారి అదృష్టం మంచి సత్సంగం బ్రహ్మాండంగా జరిగింది. నేను రాత్రి కొద్దిమంది ఉన్నవాడ ఎల్లయ్యనాయన గారు బ్రహ్మాండంగా దారపోదలాగా ఏం పదాలు వచ్చి పడ్డాయో, వర్షం చూసినట్టు అనిపించింది నాకు. నేను చెప్పాలనే భావన కూడా మర్చిపోయా. అట్లా ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది, ఒక్కొక్కసారి భలే చూద్దాం అనుకోని వస్తాం, కానీ అదంతా మన చేతుల్లో కూడా ఉండదు. అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఒకటి చాలా ముఖ్యంగా ఉంటుంది. అందుకని ఈ క్రమశిక్షణ అనేదాన్ని మనం ముఖ్యంగా పెట్టుకోవాలి. ఇట్లా ఇలాంటి సాధనలన్నీ అంటే మనం ఇప్పుడు ఇవన్నీ చేయాలి.
కానీ చేస్తూ ఉంటే మనం పాట కొత్తగా నేర్చుకున్న వాడికి తాళం పోయి దాని శృతి మతులు ఇవన్నీ తేడా ఉన్నట్లుగా మన జీవితంలో కూడా ఇవన్నీ మేము ఏంటంటే జనరల్ ఏదో వస్తున్నాం కూర్చుంటాం ఏదో గురువుగారు చదువుతుంటాం ప్రసాదం తీసుకున్నాం వెళ్ళిపోతున్నాం. కానీ చెప్పిన మాటలన్నీ ఏమిటి, వీటిని ఒక్కొక్కదాన్ని మనం టైం టేబుల్ వేసుకొని ఆచరణలు పెట్టుకుంటే మనకి అలా చెయ్యంగా తెలియకుండానే మనం అలా మారిపోతా ఉన్నాం. అలా చేసుకోగలిగితే అవి చాలా ఉపయోగం. ఎందుకు ఇతరుల కోసం కాదు, మనకనేది ఈ ఆచరణ అనేది ఈ సాధన అభ్యాసం నిరంతరం ఈ యొక్క పరిశోధన విధానం అంతా మానసికంగా మనసు మీద ఎప్పుడు పరిశోధన చేసుకోవాలి. గురువు మాటలు మనం బాగా తెలుసుకోవాలి. నీ అంతరంగ పరిశోధన చేసుకుంటూ ఖాళీగా ఉన్నప్పుడు శాస్త్ర జ్ఞానం ద్వారా కొంత తెలుసుకుంటూ మంచి విషయాలనే మనం ఎవరైనా దీనికి సంబంధించిన వాళ్ళు ఉంటే మంచి విషయాలే మాట్లాడుకోవాలి. కారణం ఏమిటంటే మంచి అనేది అంత మంచిది. నువ్వు లోకంలో ఈరోజు అసలు లోకం అంతా ఏం జరుగుతుందని మనం పరిశోధన చేస్తే ఒక చెడు జరిగింది అనుకోండి, దాన్ని మన టీవీలో చూడండి 100 సార్లు 1000 సార్లు వేస్తారు చెడు. మంచి మహాత్ములు జీవితం మొత్తం దారపోసి ఏం ఆశించకుండా సేవ చేస్తూ ప్రపంచాన్ని ఉద్ధరించడం కోసం కంకణం కట్టుకున్నటువంటి మహాత్ములు ఎంతోమంది ఉన్నారు. అసలు వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటే నేను సమాజానికి సేవ చేయలేనేమని చెప్పి చేసుకోవాలి. ఒకవేళ చేసుకున్న తర్వాత సన్నిసించిన వాళ్ళు ఉన్నారు. కానీ ఏ మహాత్ముడి గురించి చరిత్ర గురించి అలా చెప్పకుండా ఈ చెడు అనేది ఏదైనా చిన్న పొరపాటు ఏదైనా జరిగితే దాన్ని 100 సార్లు వేస్తే అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే నాకు మనం మంచి కావాలని ప్రతి జీవి కోరుకుంటున్నాం. నీరు పల్లానికి ఎట్లా ప్రవహిస్తున్నాయో ఈ జీవి కూడా ఎప్పుడు సుఖంగా సంతోషంగా ఆనందంగా జీవించాలనేది దీని లక్ష్యం. కానీ మనం అలా జీవించకుండా మనం వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటాం. మంచి ప్రచారం అందరూ మంచిగా ఉండాలంటే ఏం చేయాలి? మంచి ప్రచారం జరగాలి. మంచి వ్యక్తి ఒక చిన్న పని చేస్తే దాన్ని గొప్పగా చెప్పాలి. కానీ చెడు మనం ఏం చేస్తామంటే చెడు ప్రచారం తెలియకుండా పెరిగిపోతా ఉంది. చెడు పట్ల ఆకర్షణ ఎక్కువగా ఉంటా ఉంది. ఇవాళ ఇంత సత్సంగం ఇంత గొప్ప విషయాలు జరిగితే ఇంత పెద్ద గ్రామంలో మనం 10 మందిని కూర్చోవటానికి కూడా అది మీరు అలవాటు ప్రకారమే రాగలిగారు కానీ మరి లేదు. అదే నిన్న మా ఊర్లో ఒక చిన్నది ఏదో నాటకం పెడితే పొరుగురు నుంచి కూడా వచ్చారు మా ఆవుబావులు బళ్ళు వేసుకొని. పోనీ అది వాడి జీవితానికి ఏమైనా ఉపయోగపడిద్దా? ఇది అతని జీవితానికి ఉపయోగపడదా? నీకు ఆవేశం వచ్చింది, కోపం వచ్చింది. గురువుగారు కోపం వచ్చినప్పుడు ఓర్పుగా ఉండమన్నాడు ఒక మాట గుర్తొస్తే నువ్వు అంతే అయిపోతావు. భర్తను కూడా ఏమన్నావు, భార్యను ఏమన్నావు, ఇంద్రియాలు ఒగ్గపెట్టట్లు ఆగుతూ 10 నిమిషాలు ఆగితే నీ మనసు మారిపోదు. నీకు ఓర్పు అనేవాడు గుర్తురాలి. నన్ను అంటాడా నన్ను అన్నడు వాడా అంటాం పోతాం, ఏదో ఒక అగత్యం చేసుకుంటాం. దానివల్ల కుటుంబం ఒక జీవితం మారిపోతుంది. ఇలా మనం లోకంలో ఇవన్నీ చూస్తున్నావా లేదా? ఇవన్నీ జరిగేది. అందుకని ఒక్క మాట మీకు ఎంతో ఉపయోగపడింది. ఒక్క మంచి వ్యక్తి తయారైతే ఆ వ్యక్తి వల్ల లోకం చాలా ఉద్ధరించబడింది. ఒకప్పుడు కొత్తపాలెం అంటే మనం ఏమనుకునేవాళ్ళం, కొత్తపాలెం అంటే ఒక ఊరు. ఇవాళ రాష్ట్రం నలుమూలల నుంచి ఎల్లయ్య నాయన గారి పేరు మీద కొత్తపాలెం వస్తుంది. అదే విచిత్రం చూడండి. కొన్నాళ్ళకి ఎల్లయ్య నాయన గారు అంటే కొత్తపాలెం అనే పరిస్థితి. ఈయన ఊరు వలస వచ్చిన ఆయన ఊరు స్థానికుడు కూడా కాదు మళ్ళీ. కానీ ఎంత విచిత్రం అంటే మంచి అంటే సృష్టిపరంగా ఏమవుతుందంటే మంచి ఎప్పటికీ మంచిగానే ఉంటుంది. మంచి ఏమి సత్యం ఎప్పుడు అది చెక్కు చెదిరేది కాదు. కానీ ఈలోపు ఈ జీవన మనుగడలో మంచి చెడులు పోరాటంలో మంచి మనకి ఎప్పుడు వెనకబడుతున్నట్టుగా చెడు ముందుకు పోతున్నట్టుగా ప్రమాదం అట్లా అంటిపెట్టుకొని ఉంటాం. ఆ యొక్క మంచి పెరగాలంటే మంచిని మనం అందరం ఆచరిస్తా, మంచిగా నడుచుకుంటా, మంచిని మాత్రమే మాట్లాడుకుంటా, మంచిని మాత్రమే బోధిస్తా, మంచి ప్రవర్తన అంతా మనలో కలిగి ఉంటే సమాజంలో మార్పు రావడానికి ఈజీగా ఉంటుంది. మంచి ఎందుకు అంటే మన గురుగారు చెప్పినట్టు ఇతరుల కోసం కాదు, మన కోసమే, మనల్ని మనం ఉద్ధరించుకోవడం కోసమే. మనం చేసుకునే దాంట్లో ఏమవుతుందంటే ఇక్కడ 2 పద్ధతులు ఉంటాయి. నన్ను నేను ఉద్ధరించుకోవటంలో లోకం ఉద్ధరించబడతా ఉంటుంది. ఇప్పుడు ఆయన ఉద్ధరించుకోవటం కోసమే వచ్చాడు, మేమందరం అందుకే వచ్చినాం. కానీ మమ్మల్ని మేము ఉద్ధరించుకోవటంలో మీ అందరికీ ఉద్ధరణ జరుగుతుంది. ఒక రైతు ఉన్నాడు, పంట పండిస్తున్నాడు, ఆయన కోసం అయినప్పటికీ ఆయన దేశం మొత్తానికి భోజనం పెట్టండి. ఒక డాక్టర్ ఉన్నాడు, అంత చదువుకొని మేధస్సు అంతా దానికోసం ఉపయోగించి ఆయన ధనసేకరణ ఉన్నప్పటికీ సేవ ఎవరికి చేయాలి? ప్రజలకు తప్ప ఎవరికి చేస్తారు? ప్రజలకే చేయాలి. మనం బ్రతకటంలో సమాజాన్ని బ్రతికించాలి. సమాజాన్ని బ్రతికించాలన్నా నీవే బ్రతకాలి. ఇది సృష్టి యొక్క సిస్టం అట్లా తయారు చేసింది. లేకపోతే అచ్చం వాళ్ళని ఉద్ధరించే పని అయితే మనకేం పని అనుకోము. నీవు బ్రతకాలన్నా జనాన్ని బ్రతికించాలి. జనాన్ని బ్రతికించడంలోనైనా నీవే బ్రతుకుతూ. కాకపోతే రెండింటికి ఉన్న తేడా ఏమిటంటే నేను నన్ను మాత్రమే ఉద్ధరించుకోవడం కోసం చేస్తున్నాను అనుకున్నటువంటి వ్యక్తికి ఎప్పటికీ ఎవటి కొట్టదు జీవితం.
ఎందుకంటే మీకోసం రావట్లే ఆయన ఇక్కడికి వచ్చేది ఎందుకంటే నేను మంచి విషయాలు తెలుసుకోవడానికి, తెలిసిన 4 విషయాలు ఇతరులకు చెప్పడానికి, నేను మంచిగా జీవించడానికి అని నేను అనుకున్నప్పుడు ఇక నాకు ఇతరులు ఆపాల్సిన పని లేదు. కానీ ఇతరుల కోసం చేస్తున్నా అంటే వాళ్ళతో మూతలు పోయి మనం 2 మాటలు ఏముంది వాళ్ళు ఏమంటారు ఏం చేస్తారు వాళ్ళకి మనం చెప్పడం ఏముంది అనేది మనకు సహజంగా అనిపిస్తుంది. అందుకు కాబట్టి మనం ఇతరుల కోసం కాదు మన కోసమే అనుకోని ఈ యొక్క చెప్పినటువంటి సూత్రాలు, శ్రవణ మననాలు, మరి త్రికరణ శుద్ధి, క్రమశిక్షణ, ఈ సాధనలన్నీ మనం చేసుకుంటే ఇవి సాధనలు. గురువుగారు చెప్పినటువంటి దాన్ని చేరటానికి ఇవన్నీ మెట్లు అన్నమాట. ఈ మెట్లు అనేది అందులో మనకి ఇంకా నవవిధ భక్తి మార్గాలని, అష్టాంగ యోగం అని ఇట్లా అనేక రకమైనటువంటి సాధనాలు ఉన్నాయి. ఈ సాధనాలన్నింటి వల్ల ఏం తెలిసింది అంటే నీవు ఆత్మవని, నీ ఆత్మ ఈ దైవం అని, ఈ సృష్టి అంతా నీవే ఉన్నవని, ఇదంతా మళ్ళీ ఆయనే ఉన్నాడని అట్లా ఒక్క చెప్పుకున్నప్పుడు మనకు అన్ని బరువులు పోయి మానవ జన్మ సాఫల్యం సార్థకం రెండూ చెందేది. కాబట్టి అలా మనం ఆచరణ అనేది అనుష్ఠానం అంత గొప్పదమ్మా. ఆచరణ లేనటువంటి మాట అది ఉపయోగం ఉండదు సమాజానికి, మనకు కూడా ఉపయోగం ఉండదని చెప్పి మరి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నేను ముగిస్తున్నాను. అయ్యో సర్వం శివాత్మస్తు. ఓం స్వస్తి. పెద్దోళ్ళు మనకన్నా ముందు ఏం చేశారంటే వాళ్ళు నడిచిన ఆచరణ పద్ధతే దేవుడు. వాళ్ళు ఆచరించిందే ఇలా మనం ఆచరించాల్సి వచ్చింది. సక్కుబాయి పిండి శ్రీశాలగా పొందుతుంది. అసలు గొప్ప చేస్తే ఆయన వచ్చి నువ్వు తప్ప నాకు దిక్కే ఉండేది నేను అంటే సరే ఆయన వచ్చేసేళ్ళు మహాతమైంది. ఇవాళ ఇసురు ఆయన్ని పండగ పొడవులో ప్రతి ఒక్కరు ఇస్తున్నారు. 100 సంవత్సరాలు 400 సంవత్సరాలు మరి ఇసురాయిని మనలో లేదా మనలో లేదా? ఆ ఇసురాయిలో ఇసురాలంటే నేను డబ్బులు ఇవ్వాలి. ఆ గింజలు మూసి ఇసురాలంటే అంటే ఇది ఆమె చేసిన పనే మనం చేయాల్సి వచ్చింది. సామాన్యులనే అత్త చేత ఆడబిడ్డ చేత దెబ్బలు తిట్లు తిన్నానని అంటే ఆ ఆచరణ జీవన ఆచరణ, ఇది ఆత్మ ఆచరణ. ఆత్మని ప్రకాశవంతంగా పెట్టుకుంది కనుక ఆమె మహాతల్లిని దండం పెట్టి శ్రీకృష్ణ పరమాత్మ విషయం రాయని ఇవాళకి అందరూ విసురుతావు. అందుకని మహాత్మ ఆచరణ మన జీవితం నిర్ణయం చేసుకొని మనం నడవటమే దీనికి మూలకాన్ని చక్కని విషయాలు చెప్పినందుకు మనకి నారాయణ రెడ్డి గారు దీనికి ఆశీర్వచనం చేస్తూ ఇప్పుడు రామకృష్ణ ప్రభు రామకృష్ణ గారు సందేశం